చికెన్ కర్రీ అంటే చాలామంది ఎక్కువ నీళ్లు పోసి గ్రేవీ చేస్తారు. కానీ తక్కువ నీటితోనే చికెన్ కర్రీని ఇలా చేసి చూడండి. మసాలా చికెన్కు బాగా పట్టి రుచి మాత్రం అదిరిపోతుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత సాజీరా వేసుకుందాం. తర్వాత లవంగాలు, యాలకులు వేసుకుందాం. ఇవి ఆయిల్లో వేగుతున్నప్పుడు వచ్చే సువాసన మన కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇవి కొంచెం సేపు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోవద్దు. ఉల్లిపాయలు సరిగ్గా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి తొందరపడకుండా నిదానంగా వేయించండి. ఇది కర్రీకి చాలా ముఖ్యమైన దశ కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా నెమ్మదిగా ఉల్లిపాయలు వేయించిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కలిపి కొంచెం సేపు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇలా అల్లం పేస్ట్ ఆయిల్లో వేగుతూ ఉంటే మన కిచెన్లో మంచి వాసన వస్తుంది. ఇలా అల్లం పేస్ట్ని బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న చికెన్ను తీసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత చికెన్ ముక్కలకు ఆయిల్ బాగా పట్టే విధముగా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి దీని మీద మూతను పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, చికెన్లో ఉన్న నీరంతా ఇలా వస్తుంది. చికెన్ బాగా ఉడకడానికి కొంచెం ఉప్పు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ను బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందే చిన్నగా కోసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసుకుందాం. వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్లోకి నీరు బాగా వచ్చి చికెన్ బాగా ఉడుకుతుంది. టమాటో ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మన అసలు మసాలాలు వేసుకుందాం. ముందుగా మన రుచికి సరిపడినంత కారం వేసుకుందాం. తరువాత కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. తరువాత కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. తరువాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. తరువాత మనం ముందే ఉప్పు వేసాం కాబట్టి ఒకవేళ సరిపోదనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇవన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. మసాలాలు వేసి కలిపేటప్పుడు అవి మాడిపోకుండా ఉండడానికి అవసరమైతే మంటను కొంచెం తగ్గించండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ స్టేజ్లోనే చాలా నీళ్లు పోస్తారు. కానీ మనం అలా చేయడం లేదు. చాలా తక్కువ నీళ్లు మాత్రమే పోసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దాం. చికెన్ ఉడుకుతున్నప్పుడు దాని నుండి కూడా నీరు వస్తుంది. అందుకే ఎక్కువ నీరు అవసరం లేదు. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టి చికెన్ బాగా ఉడకనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. చూడండి, చికెన్ నుండి వచ్చిన నీటితోనే మంచి గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు చికెన్ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత చివర్లో చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు చికెన్ని ఒకసారి కలుపుకుందాం. చివర్లో మనం వేసిన చికెన్ మసాలా మన కర్రీకి మంచి మసాలా ఫ్లేవర్ను ఇస్తుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి కలిపేద్దాం.
చివరగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే, ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు. తక్కువ నీటితో చికెన్లోనే ఉన్న జ్యూస్తో చేసిన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టింది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. అంతేనండి, ఎవరైనా ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి సింపుల్గా ఇంట్లో చేసుకునే రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.